రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో నిందితులుగా ఉన్న నటి లిషి సందీప్లు గచ్చిబౌలి పోలీసు ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఇద్దరి నుంచి రక్తం అలాగే మూత్ర నమూనాలను సేకరించి డ్రగ్స్ పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ క్రమంలో మంజిరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ వివేకానంద్ తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న లిషి సందీప్ శ్వేతాలు అప్పటి నుంచి పరారున్నారు. వీరి కోసం పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఇది కొనసాగుతుండగానే లిషి సందీప్లు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా ఇప్పటికీ పరారీలో ఉన్న నీల్ కేదార్లకు పోలీసులు మరొకసారి నోటీసులు జారీ చేశారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో నిందితులుగా ఉన్న నటి లిషి అలాగే సందీప్లు గచ్చిబౌలి పోలీసులు ఎదుట హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇప్పటి వరకు కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి నటి లిషి ఎవరైతే ఉన్నారో ఆమె మొత్తానికైతే గచ్చిబౌలి పోలీసులు ఎదుట హాజరయ్యారు. రాడిసన్ హోటల్ కు సంబంధించి కొనసాగుతున్నటువంటి డ్రగ్స్ కేసు విచారణ ఏదైతే ఉందో ఆమె తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా ఇంటికి వెళ్లి మరి గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు ఇచ్చే క్రమంలో లిషి ఇంట్లో లేని సమయంలో ఆమె చెల్లెలకు అక్కడ నోటీసులు ఇచ్చేసి ఖచ్చితంగా తమ ముందు హాజరు కావాలి అని చెప్పిన నేపథ్యంలోనే ఆమె ఈ రోజు వచ్చి గచ్చిబౌలి పోలీసులు ఎదుట హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సందీప్ శ్వేత కోసం ఏదైతున్నారో వాళ్ళు ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా పోలీసులు అయితే గాలించడం జరుగుతుంది. ఎందుకంటే కేసు ముందుకు వెళ్లాలంటే డెఫినెట్ గా వీళ్ళని విచారించాలి. అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా విచారించిన తర్వాతనే కేసు ఫర్దర్ గా కోర్టుకు వెళ్లడం, కోర్టులో అక్కడ పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా అందజేయాలి. ఈ నేపథ్యంలోనే మరోవైపు చూసుకుంటే ఈ కేసు ఎంతవరకు వచ్చింది అనే దాని మీద క్రిష్ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను కూడా మరి కాసేపట్లో తెలంగాణ హైకోర్టుకు పోలీసులు ఇవ్వబోతున్న నేపథ్యంలోనే విచారణ మాత్రం కాస్త లేట్ అవుతున్నప్పటికీ ప్రతి ఒక్కరిని కూడా విచారించిన తర్వాతనే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరి పైన ఒకవేళ డ్రగ్స్ తీసుకుని ఉంటే మాత్రము కేసులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పైన వాళ్ళ మీద కేసు నమోదవుతుంది. డ్రగ్స్ తీసుకుని వారిపైన అయితే డెఫినెట్ గా వాళ్ళ కేసు నుంచి తొలగించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఏదైనా ఒక కన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నటువంటి సందీప్ శ్వేత వీళ్ళిద్దరిని కూడా విచారించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ మధు.